హలో మై డియర్ లంకా ప్లేయర్స్. ఈ ఇండియా వాళ్ళు మనం తక్కువ అంచనా వేసి ఆడతారు. వాళ్ళను మనం ఒట్టిగానే పిసికి మన పవర్ అంటే ఏంటో చూపించాలి. అరే మన పక్క ఏమి తక్కువ, బ్యాటింగ్ చూసే బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ చూసే బౌలింగ్ ఉంది. ఇక ఇండియాని పిసుగుడే. అరే ఖచ్చితంగా గెలుస్తాం అసలు బ్రో. మనం ఎందుకు గెలం? వాళ్ళందరూ పిల్లగాళ్ళను పంపించారు. మన దగ్గర ఉన్నదంతా సీనియర్ ప్లేయర్స్. వాళ్ళని ఒట్టిగానే పిసికేస్తాం మరి. హే షేట్ గైస్, మా కల్లా ఉన్నది పిల్ల బచ్చాలని ఎలా అనుకుంటున్నారు? అరే మిస్ అయింది రోహిత్ విరాట్ అండ్ బూమ్రా బ్రోస్. ఇక రోహిత్ విరాట్ బ్రోస్ అయితే టీ20కి గుడ్ బై చెప్పారు. ఇక బూమ్రాకి అయితే కాస్త రెస్ట్ ఇచ్చారు. వాళ్ళ ప్లేసుల్ని కబ్జా చేపించడానికి కొత్త పిల్లగాళ్ళను పట్టుకొచ్చాం. ఒక్కొక్కరు షేక్ ఆడిస్తారు గురు. అరే ఏంది భయ్య స్కై, రెడీగున్నావా? నీ అవ్వ ఆ శ్రీలంకని ఒట్టిగానే పిసుక నీకు. అరే నిన్ను నమ్మి ఆ పాండేకి కాదనేసి కెప్టెన్సీ నీకు తీపిచ్చా. నువ్వైతే ఫస్ట్ మ్యాచే బోని కొట్టాలి మరి. అరే నువ్వైతే ఏం భయపడకు గంభీర్ బ్రో, ఇక నేను చూసుకుంటా. నీ అవ్వ ఒక్క మ్యాచ్ కాదు, ఉన్న 3 మ్యాచ్ల్ని ఒట్టిగానే గెలిపిస్తా. ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? స్కై. స్కై అంటే తగ్గేదేలే మరి. అరే మీరు జింబాపై గెలిచినట్టు అనుకుంటున్నారా? మాపై గెలవడం అంతా మొత్తం వేరే ఉంటుంది మరి. అరే మా హోమ్ గ్రౌండ్ లో మమ్మల్ని ఓడిస్తాం అనుకుంటున్నారా? మీకైతే అంత సీన్ లేదు మరి. ఒట్టిగానే పిసికి పడేస్తాం మరి. అరే వాట్ హ్యాపెన్స్ అసరంగా బ్రో, ఏమైంది నీ కెప్టెన్సీ? అరే ఏం చెప్పమంటావు సూర్య బ్రో, అదో పెద్ద చందమామ కథ. అరే నేను టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంకని సూపర్ 8 తీసుకువెళ్ళలేదంట. అందుకే నన్ను కెప్టెన్సీ నుంచి తీసేశారు. ఇది విడ్డూరం కాకపోతే ఏంటి? నేను ఆటలో ఒక్కడే ఆడి మ్యాచ్ గెలిపించేక అవుతుందా చెప్పు? అలాగైతే పాసిపోయిన పిండిని దోశలు వేసుకోకుండా నీకెందుకు బాయ్ ఈ లొల్లంతా? అరే ఎంత పెద్ద మాట అన్నావు సూర్య బ్రో, మా పక్కున్న ఏకైక బెస్ట్ ఆల్రౌండర్ అతనే. అలాంటిది అసరంగానే నువ్వు అంటావా? నీ అవ్వ లంకా ప్రీమియర్ లీగ్ లో రన్స్ మీద రన్స్, వికెట్ల మీద వికెట్లు తీసాడు. అది మా అసరంగా పవర్ అంటే మరి. అందుకే ఆర్సీబీ వాళ్ళు చూసి మోసపోయిండ్రు. మాతో అలా కాదు మరి. నీ అవ్వ మా పిల్లగాళ్ళు మంచి పొంగు మీద ఉన్నారు. బత్తాయి జ్యూస్ నిలిపినట్టు నలిపి పడేస్తారు మరి. స్కై మీరైతే మమ్మల్ని తక్కువ అంచనా వేస్తా ఉన్నారు. ఇక మా ఆట చూపించాల్సిందే మరి. అరే బౌలింగ్ లో అయితే పతిరణ ఉన్నాడు, స్పిన్ లో అయితే తీక్షణ ఉన్నాడు, బ్యాటింగ్ లో అయితే విశాల్ మెండిస్ ఉన్నాడు. కథ మొత్తం వేరే ఉంటుంది మరి. అరే ఇక చెప్పడం అంటూ ఏమీ లేదు. టీ20 వరల్డ్ కప్ లో ఏ విధంగా ఆడామో ఇప్పుడు అదే విధంగా ఆడి మిమ్మల్ని క్లీన్ స్వీప్ చేస్తాం. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. ఓకే గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.